భారతీయుల 500 ఏళ్ల నాటి కలను నెరవేర్చారు ప్రధాని మోదీ. 1528 నుంచి వివాదంలోకి వెళ్లిన రామజన్మభూమి సమస్యకు సానుకూల రీతిలో పరిష్కారం చూపించారు. కోర్టు తీర్పు వచ్చిన 4 ఏళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాలరాముడి విగ్రహానికి తొలి పూజ చేసి తొలి హారతి ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇంతకీ గడిచిన 500 ఏళ్లుగా ఏం జరిగింది? అసలు రామ జన్మభూమి వివాదాస్పదంగా ఎందుకు మారింది? చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. 1528లో ఈ సమస్య మొదలైంది. హిందువులంతా రాముడు జన్మించిన ప్రాంతంగా పూజలందుకుంటున్న ప్రాంతంలో అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ మసీదు నిర్మించారు. ఆ నిర్మాణంతో వివాదం రాజుకుంది. 1853 నుంచి 1949 వరకు ఈ స్థలం గురించి 2 వర్గాలు అనేక ఘర్షణలు జరిగాయి. ఇదే సందర్భంలో బ్రిటిష్ వాళ్లు ఓ వింత పరిష్కారాన్ని చెప్పారు. మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకు, మసీదు వెలుపలి ప్రాంతాన్ని హిందువులకు కేటాయించారు. దీంతో వివాదం మరింత రాజుకున్నట్టయింది. 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం బయటపడింది. దీంతో ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మసీదు వివాదాస్పద ప్రాంతంగా మారింది. 1950లో ఈ విగ్రహం పైన ఫైజాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. అయోధ్యలో బయటపడిన రాముడి విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని నిర్మోహ అఖాడా మరో పిటిషన్ వేశారు. 1961లో మసీదు లోపలి రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టుకు వెళ్లింది. 1986లో ఫైజాబాద్ జిల్లా కోర్టులో మరో పిటిషన్ పడింది. మసీదు తలుపులు తెరవాలని, హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్నది ఈ పిటిషన్ ఉద్దేశం. 1992 డిసెంబర్ 6 నాటికి ఈ సమస్య మరింత జటిలమైంది. కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. ఆ సందర్భంలో కొంత హింస చెలరేగింది. 2001లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ, కళ్యాణ్ సింగ్ సహా 13 మందిని నిర్దోషిగా ప్రకటించారు. 2002లో గోధ్రా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది చనిపోయారు. 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూమిని 3 వంతులుగా విభజించి 2 వంతులను హిందూ పార్టీలకు, 1 వంతును వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ, ముస్లిం పార్టీలకి సూచించింది. దీంతో పాటు పలువురు బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది. 2019 మార్చి 8న అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ ఏర్పాటు చేసింది. 2019 నవంబర్ 9న చివరికి ఎంతో మంది ఎదురు చూస్తున్న తీర్పు వచ్చింది. అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020 ఫిబ్రవరి 5న అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. ఇవాళ అంటే 2024 జనవరి 22న భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. హిందువుల చరిత్రలో నిలిచిపోయే వేడుక ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగడం విశేషం. ఎందుకంటే 500 ఏళ్లుగా కొనసాగిన వివాదానికి పరిష్కారం దొరికింది మోదీ ప్రభుత్వంలోనే. 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయింది కూడా మోదీ హయాంలోనే. ఆ ఆలయాన్ని ప్రారంభించి శ్రీరాముల వారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది కూడా మోదీ సమక్షంలోనే. అందుకే రాముడికి మరో రామదాసుగా మారారు ప్రధాని మోదీ.